మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత ఈ భయంకరమైన దుర్దినాల్లో మనలందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి నడిపిస్తున్నారు ప్రభు. ఈరోజు వరకు మనం సజీవులుగా ప్రభు సన్నిధిలో చేరి స్తుతించుకోగలుగుతున్నామంటే ఇది కేవలము దేవుని కృప మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి ఇంతవరకు పాటలు పాడి ప్రభుని మనం స్తుతించాం, ప్రభు సన్నిధిలో ఆరాధన చేసాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. ప్రభు త్వరగా ఆయన రాకడ జరగబోతుందని లేఖనాలు చెప్తున్నాయి. మరి పరిస్థితులన్నీ కూడా రాకడకు అనుకూలం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి ఆ రాకడకు మనం ఏ విధంగా సిద్ధపడాలో 1-2 విషయాలు త్వరగా నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవారు ధన్యులు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చాలా విధాలుగా దేవుని యొక్క వాక్యము మనకి ప్రకటించబడతా ఉంది. టీవీ ఛానల్ ద్వారా, మళ్ళీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వార్తాపత్రికల్లో, సువార్త సభల ద్వారా, వీధి కూటాల ద్వారా, సంఘపు ఆరాధనల్లో వాక్యం మనకి ఏమవుతుందో తెలుసా? విరివిగా వినబడుతూ ఉంది. ఇప్పుడు ఎవడు ధన్యుడట? వినేవాడు ధన్యుడు కాదు. విని ఇందులో రాయబడిన సంగతులన్నీ కూడా గైకొనే వాళ్ళందరూ ఎవరంట? ధన్యులంట. దేవునికి స్తోత్రం. అంటే వినటం ఒక వంతు అయితే, విన్న వాక్య ప్రకారంగా నడవటం మరొక వంతు. ఏది ముఖ్యం అంటే వినాలా, విన్నా దాని ప్రకారంగా నడవటము గొప్ప ధన్యత. కాబట్టి ఎవరు ధన్యులంటే ఈ ప్రవచన వాక్యాలు, ఇందులో రాయబడినటువంటి వాక్యాలు. ఏ వాక్యాలు అంటే ప్రవచన వాక్యాలు. జరగబోయిని అన్నిటినీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన దేవుడు మనకు అన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఈ ప్రవచన వాక్యములో చదివేవాడు, వినేవాడు, ఇందులో రాయబడిన సంగతులన్నీ గైకొనేవారు ధన్యులట. ఎందుకని గైకొనాలా? సమయం లేదు. ఏమి లేదు? సమయం లేదు. ఇక ముందు మరి విందాంలే, ఇక ముందు దాన్ని చదువుదాంలే, జ్ఞానిందాంలే అని అనుకుంటే ఆ గడియ, ఆ సమయం మనకు రావచ్చు, రాకపోవచ్చు. విందాంలే అనుకుంటే వినే అవకాశం నీకు లేకపోవచ్చు. కాబట్టి సమయం ఉంది. ఈ సమయాన్ని మనం ఏం చేసుకోకూడదట? పాడు చేయకూడదు. చాలామంది ఏం చేసుకున్నారు? ఆదివారమే పనులు, ఆదివారమే ప్రయాణాలు, ఆదివారమే ఊర్లు. శుక్రవారం ఉంటే ఇప్పుడు నైట్ ఏదో పగటాలేదో పనులకి వెళ్ళారు, లేకపోతే ఏదో దానికి వెళ్ళావు అనుకోవచ్చు. నైట్ చాలామంది సమయాన్ని ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. ఈ సమయం మళ్ళా ఈ వారం మళ్ళీ వస్తుందా? మళ్ళా వస్తుంది, కానీ డేట్ మారిపోద్ది. శుక్రవారం మళ్ళీ వస్తుంది, కానీ ఏమవుతుంది? డేటు మారిపోద్ది. ఈరోజు మరలా మనకి దొరకమన్నాయిక దొరకదన్నమాట. అందుకని సమయాన్ని ఏం చేయకూడదట? పోనిచ్చుకోకూడదు. సమయాన్ని పోనివ్వకూడదు. సమయమును పోనివ్వక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వినేవాడును, ఇందులో రాయబడిన సంగతిలో గైకొనేవారు ధన్యులట. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, సమయం విలువ మనకు తెలియట్లేదు. సమయాన్ని విలువను మనం గ్రహించలేకపోతున్నాం. సమయం చాలా విలువైంది. సమయాన్ని పోనిస్తే అది మళ్ళా తిరిగి తీసుకురాలేం. సమయం చాలా విలువైంది, దినములు చాలా
విలువైనవి. ఇది మనం ఏం చేసుకోకూడదంటే పాడు చేసుకోకూడదు. మనకి మనుషులుగా దేవుని సమయాన్ని, ఆ రాకడ సమయాన్ని ఎప్పుడని మనం గుర్తెరగలేకపోతున్నామంట. కానీ సైతాను ఏం చేస్తుందట, తనకు పని చేసుకోవడానికి, తనను అనేకులను తన వైపు త్రిప్పుకోవడానికి దానికి సమయం సరిపోవట్లేదని తొందరపడుతుందట. అంటే ప్రభు త్వరగా వచ్చేస్తే ప్రజలు ఏర్పాటు చేయబడిన వారిని మార్చడానికి దానికి ఏం సరిపోవట్లేదట, సమయం సరిపోవట్లేదట. మనకేమో సమయం ఉండట్లేదు, ఆరాధించుకోవడానికి మనకు సమయాన్ని పాడు చేసుకుంటున్నాం. కానీ సమయము తక్కువని అంట అపవాది ఏం చేస్తుందంట, తొందరపడుతుందట. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులరా, అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ మధ్యకు ఏమవుతున్నాడట, దిగి వస్తున్నాడు. దానికి ఏం తక్కువైపోతుందంట, సమయం సరిపోవట్లేదు. ఎలాగైనా సరే ఏర్పాటు చేయబడిన వారిని మార్చివేయాలని, తన వైపుకు త్రిప్పుకోవాలని, ఆయనకు దూరం చేయాలని అది ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు అంట రాకడ సమయం దగ్గర అయిపోతుంది. అయ్యో, ఈ పని నేను చేయలేకపోతున్నాను, నాకు సమయం సరిపోవట్లేదని అంట ఏమొచ్చేస్తుందంటే దానికి కోపం వచ్చేసి మహా ఉగ్రుడై మహా కోపంతో ఎక్కడికి వచ్చేస్తున్నాడట, మన మధ్యకు వచ్చేస్తున్నాడట. ఎలాగైనా సరే తన వారైన వారు అందరిని ఏం చేయాలా? చూడండి, రక్షించబడ్డ వాళ్ళు ఏదో ఒక సాగుతో, ఏదో ఒక వంకతో, ఏదో ఒక కోపంతో దేనికి దూరం అయిపోతూ ఉంటారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. ఇది ఎవరి పన్నాగం? దూరం చేయటం అపవాది పన్నాగం. కనుక వీళ్ళు ఎక్కడ పడ్డారు? ఇప్పుడు దూరం అయ్యే వాళ్ళందరూ, సన్నిధికి రాని వాళ్ళందరూ దేనికి అబంధస్తాల కింద ఉన్నారు తెలుసు? సాతాను అబంధస్తాల కింద ఉన్నారు. కారణం ఏంటి? దానికి అదే పని. ఆయన యొద్దకు వెళ్ళి వాళ్ళందరిని ఏం చేయాలని చూస్తూ ఉంటుంది, దూరం చేయాలని చూస్తుంది. ఆ సమయం అంటే తక్కువైపోతుందనంట కోపం వచ్చేసి మహా ఉగ్రంగా వస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం మీరు చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. ఎవరంట ఆవిడ? మనకి ఫ్రెండ్ కాదు, స్నేహితురాలు కాదు, మన అక్క కాదు, మన చెల్లి కాదు, బంధువురాలు అసలే కాదు. మనకి ఎవరంట ఆవిడ? విరోధి. విరోధి అయిన అపవాది గర్జించో సింహం వల్లే ఎవరిని మృంగుదునా అనంట ఏం చేస్తున్నాడట, వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవడు దొరుకుతాడా అని. ఎవడైతే అనుకూలంగా దానికి కనబడతాడో వాడిని చక్కగా తన వైపు త్రిప్పుకుంటాడట. ఇంకా అక్కడి నుంచి దేవుని సన్నిధి ఉండదు, వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు. వాళ్ళకి ఏమైపోతారు? ఆ సాతానిక బంధాసాల కింద పోతారు. విశ్వాసాన్ని పాడు చేసుకుంటారు, నిరీక్షణను పాడు చేసుకుంటారు, సహవాసాన్ని పాడు చేసుకుంటారు, భక్తి జీవితాన్ని ఏం చేసుకుంటారు తెలుసా? పాడు చేసుకుంటారు. అలా పాడు చేయటం ఎవరి పని అంట? సైతాను పని. ఎవడు దొరుకుతాడనంట? గర్జించే సింహం వల్ల ఏం చేస్తున్నాడంట? తిరుగుతూ ఉన్నాడట. కాబట్టి మనం ఏం చేయాలంట? అందుకే ఈ దినాలు ఎటువంటివి అని చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. దినములు ఏంటంట? చెడ్డవే. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక అజ్ఞాని వలె కాక జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏం చెడ్డవి? దినములు మంచివి కాదు. పూర్వీకులు చెప్తా ఉన్నారు, అయ్యో మా రోజులు చాలా మంచివే, మేమెంత అందరూ ప్రేమ కలిగి ఉండేవాళ్ళం, మా దినాల్లో ఇలాగుండేది అలాగుండేదని పూర్వీకులు మనకు ఆ దినాల గురించి చెప్తుంటే ఇప్పుడు దినాలకి అప్పుడు దినాలకి చాలా వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి దినములు ఏంటంటున్నాడు? చెడ్డవి గనుక ఏం పోనవద్దు, సమయాన్ని ఏం చేయనవద్దు, పోనవద్దు, మీరు పోనవద్దు, పాడు చేసుకోవద్దు. జ్ఞానము కలిగి ఏం చేయండి అంట? నడుచుకోండి. జ్ఞానము కలిగి
నడుచుకోండి. ఇప్పుడు ఈ అపవాది ఎవరిని మింగుదామా, ఎవరిని పట్టుకుందామా, ఎవరిని ఆలోచన చేసుకుందామా, ఎవరిని పాడు చేద్దామా అనే ఆలోచనలోనే ఆ రోజు ఆదాము అవ్వల్ని ఏం చేసింది? తన వారుగా చేసుకుంది. ఎవరి పిల్లల్లో ఎవరి పిల్లండి? దేవుని పిల్లలుగా ఉండవలసినటువంటి ఆదాము అవ్వలను తన వారుగా చేసుకుంది. ఇప్పుడు దేవునికి వాళ్ళు ఏమైపోయారు? దూరం అయిపోరు. సహవాసానికి దూరం అయిపోరు, ఆత్మీయతకు దూరం అయిపోరు, చక్కగా ప్రేమ బంధానికి ఏమైపోరు? వాళ్ళు దూరం అయిపోరు, సైతానికి దగ్గర అయిపోరు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఇటువంటి దినాల్లో అపవాదిని మనం ఏం చేయాలా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మీరు అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి గర్జించే సింహంలాగా తిరిగేటువంటి ఈ అపవాదిని మనం ఏం చేయాలట? ఎదిరించాలట. ఎదురు తిరిగితే వాడు మన దగ్గర నిలబడ్డట. యేసు ప్రభు అన్నారు, సాతానా నన్ను శోధించుకుపో అనగానే ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎదిరించాలంట. అపవాదికి లోబడిపోకూడదు, అపవాది మాటలకు లోను కాకూడదు, అపవాది చెప్పే ఆ చొల్లు కబుర్లకు అస్సలే లోను కాకూడదు. చాలామంది వాటికే లోనైపోయి సత్యాన్ని ఏం చేస్తున్నారో విడిచిపెట్టేటువంటి దినాల్లో మనం ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుల, దానికి ఉదాహరణ ఒకటే. ఆదాము అవ్వలను దేవునితో అంటే ఎంత మంచి బంధం కలిగి ఉండేవారు వాళ్ళిద్దరూ. ఒకరు ఒక తోడ మీద కూర్చునేవారు అండి. దేవుడు ఏదోని తోటలోకి వచ్చేటప్పటికి ఒకరోజు ఆదామా అని పిలిస్తే, నీ స్వరము నాకు వినబడ్డప్పుడు చెట్టు చాటును దాక్కున్నాను అంటున్నాడు. అవ్వమ్మ అంటే నేను కూడా చెట్టు చాటునే దాక్కున్నాను అంటుంది. ఎందుకు దాక్కున్నారు మీరు? నేను తినొద్దన్న పను తిన్నారా? ఆదామా తిన్నవా? ఆదామా అంటున్నాడు, నేనేం చేయనయ్యా, నాకు సాటి అయిన సహాయం ఇచ్చావు కదా అవ్వమ్మ తెచ్చింది నేను తినేసాను అన్నాడు. అవ్వమ్మ ఎందుకు అలా చేసావు? నేనేం చేయనయ్యా, ఆ సర్పం తినమంది, మేము తినేసాం. ఎవరి మాటకి విలువిచ్చారు? దేవుని మాటను పక్కన పెట్టారు. సాతాను మాటకి ఏం చేశారు? వాళ్ళు విలువిచ్చారు. దేవుడు తినొద్దంటే సాతాను తినమంది. ఇప్పుడు ఎవరి మాట నచ్చింది? బాగానే ఎవరి మాట నచ్చింది? తాగొద్దు, ఇలా తిరక్కు, అలా తిరుక్కు, దేవుని సందులో ఇలాగుంటే నువ్వు ధన్యుడు అవుతావు, దీవించబడతావని మనం చెప్తున్నాం అనుకోండి, మన మాట వీళ్ళకి కష్టంగా ఉంటుంది. ఎవడు అక్కడ అంటాడే, గుడికి వెళ్ళినా తాగొచ్చా, తినొచ్చా, తిరగొచ్చురా, ఏం చేసినా పర్లేదు, ఆదివారం మాత్రం అలా గుడికి వెళ్ళి మనకు అని చెప్పి ఆరాధన చేసుకుని వచ్చేది చాలు అని అనగానే వాడి మాటకి ఏమిస్తారు? విలువిస్తున్నారు. సాతాను మాటకి ఏమిచ్చారు? విలువిచ్చారు. దేవుని మాటను ఏం చేశారు? పక్కన పెట్టారు. ఇప్పుడు దేవునికి కోపం వచ్చిందట. ఏమొచ్చింది దేవునికి? ఎందుకు వచ్చింది కోపం? ఆయన మాట విననందున, ఆయన మాట తిరస్కరించినందున, ఆయన మాటను గైకొనందున ఆయనకి ఏమొచ్చింది తెలుసా? కోపం వచ్చింది. మెడ పట్టుకునంట, తోటలో ఉండటానికి లేదు, బయటికి పోండి అన్నాడట. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు తోటలు ఉంటాక లేదు, పళ్ళు తింటాక లేదు, పళ్ళు కోయడాక లేదు, బ్రతకడానికి ఏ విధమైన ఆధారం లేకుండా వాళ్ళు బయటికి నెట్టివేయబడ్డారు. ఎందుకు అలా నెట్టివేయబడ్డారు? దేవుని మాట వారు వినందున. మరి వాళ్ళని దేవుడికి ఎంటేస్తే ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి దేవునితో సహవాసం చేస్తానని, అంచె వరకు నమ్మకం ఉంటానని, సంఘ నియమపు కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొంటానని, ఇంత లోతు నీటిలో ప్రమాణం చేసి ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? బలా నమ్మకమైన మంచి దాసులు అంటాడా మనల్ని? ఆలోచన చేయండి. ఆ రోజు మాట విన్నందున ఆదాము వాళ్ళని మెడ పట్టుకుని బయటికి నెట్టేశాడు. ఈరోజు నీవు నేను కూడా మాట వింటే దీవించబడతాం, మాట వినకపోతే ఏం చేయబడతాం తెలుసా? బయటికి నెట్టివేయబడతాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు అపవాదిని మనం ఏం చేయాలంట? ఎదిరించాల. వాడు మనల్ని ఏదో ఒక విధంగా దేవునికి దూరం చేయాలని చూస్తున్నాడు. వాడిని మనం ఎదిరించాల, వెనుదిరగాల. మన వాడికి ఏమవ్వకూడదు? లోబడకూడదు. వాడు అడుగు జాడలు నడవడానికి మనం ఏం కలగకూడదు? ఇష్టపడకూడదు.
అన్నిటిని మనం బహిష్కరించుతూ వాక్యానికి లోబడి దగ్గరగా దైవ సందులో మనం ముందుకు వెళ్ళవలసిన వారమైన గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఈ అపవాదిని ఎదిరించడానికి మనకు కావలసిన 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకోవాలట. ఏముండాలి మన దగ్గర? వాక్యం అనే ఖడ్గం మనకు కావాలట. ఈ వాక్యాన్ని మనం దాచుకోవాలట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు బలహీనుడయ్యాడు ఆయన. అటువంటి సమయంలో అపవాది వచ్చి ఆయన ఏం చేయటం ప్రారంభించింది? శోధించటం ప్రారంభించింది. కానీ ఆయన ఎలా జయించారు తెలుసా? వాక్యము ద్వారా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. వాక్యము ద్వారా అపవాదిని ఏం చేయగలిగారు? ఆయన ఎదిరించగలిగారు. ఈరోజు మొట్టమొదటిగా అపవాదిని ఎదిరించడానికి మనకు కావాల్సింది ఏంటి తెలుసా? వాక్యం అనే ఖడ్గం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏ ఖడ్గం పట్టుకోవాలా? వాక్యం అనే ఖడ్గం కావాలా. ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకుని ఎవడైనా సరే దేవునికి వ్యతిరేకమైన మాట్లాడేటప్పటికి సరైన సందర్భ సహితమైనటువంటి వాక్యాన్ని చేత వాడిని మనం ఏం చేయాలి తెలుసా? ఎదిరించగలగాల. అందుకని ఏ ఖడ్గం కావాలా? వాక్యం అనే ఖడ్గం కావాలా. ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే మనం హృదయములో దాచుకోవాలా. ఈ ప్రవచన వాక్యాలన్నీ దాచుకుని ఆ ప్రకారంగా నడవడానికి మనం ఏమవ్వాలా? సిద్ధపడాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 వచనం చదవండి. చాలమ్మ, దేవునికి స్తోత్రం. వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ఏం చేయాలంటే మనం ధరించుకోవాలా. ఈరోజు ఇక నుంచి ప్రతి హృదయంలో ఏమి దాచబడాలా? వాక్యం దాచబడాలి. ఈ వాక్యం ఎంత దాచుకోగలిగితే అంత దాచుకోవాలి. డబ్బులు కాదు. డబ్బులు ఇక్కడే ఉంటాయి, మనం వెళ్ళిపోతాం. భూములు కాదు, ఇక్కడే ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఇల్లులు కాదు, ఇక్కడే ఉంటాయి, మనం వెళ్ళిపోతాం. కానీ వాక్యం మన హృదయంలో ఉండాలి. నువ్వెంత వాక్యము దాచుకోగలిగితే ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే కంఠస్థం పట్టేయాల. బైబిల్ మన దగ్గర లేకపోయినా కానీ వాక్యం మనం ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఆ సందర్భంగా వాక్యం చెప్పగలిగేయాల. అలాగ మన హృదయాలు ఏం దాచబడాలట? వాక్యము దాచబడాల. ఈ వాక్యం లేకపోతే మన అపవాదిని ఏం చేయలేమంట? ఎదిరించలేం. వాక్యం అనే ఖడ్గం మన దగ్గర లేకపోతే వాడిని మనం ఏం చేయలేం? జయించలేం. ఏం కావాలి ఇప్పుడు? వాక్యం అనే ఖడ్గం కావాలా. ఈ వాక్యం ఎక్కడ దాయాలా? హృదయం అనే పలక మీద ఏం చేసుకోవాలట? మనం వాక్యమును రాచుకోవాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి చెప్పబడుతున్న ఈ వాక్యం ఎక్కడ ఉండిపోవాలి తెలుసా? హృదయంలో ఉండిపోవాలి. ఆదివారం వచ్చేటప్పటికి శుక్రవారం ఈ వాక్యం చెప్పారు అయ్యగారని ఒక్క మాట జ్ఞాపకం తెచ్చుకుంటే అన్ని మాటలు ఏమైపోవాలి తెలుసా? జ్ఞాపకం వచ్చేయాలి. ఎక్కడ దాచుకోవాలా? హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం దాయాల. ఈ వాక్యం లేకపోతే ఏం చేయలేమంట? అపవాదిని మనం ఎదిరించలేమంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవది విశ్వాసం అనే డాలు కావాలట. ఏం కావాలా? విశ్వాసం అనే డాలు కావాలా. దేవుని నమ్మాలా, దేవుని కార్యాలు నమ్మాలా, దేవుని మాటలు నమ్మాలా. దేవుని అందు మనం ఏముంచాలి తెలుసా? విశ్వాసం ఉంచాలా. ఈ విశ్వాసం అనే డాలు పట్టుకుని ఏం చేయాలి? మనం అపవాదిని ఎదిరించాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం కావాలా. విశ్వాసం అంటే ఏంటి? నమ్మటం. లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసం అన్నాడు హెబ్రీ 11:1. విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవనటకు ఏమై ఉన్నావో తెలుసా? రుజువునై ఉన్నవి అన్నాడు. కాబట్టి విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసం అనే డాల్ కావాలట. ఈరోజు చాలామందిలో ఏముండట్లేదు? విశ్వాసం లేదు. ఏముంటుంది? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం. కానీ ఏముండాలా? విశ్వాసం కావాలి. నిజమే. ఫస్ట్ ప్రారంభంలో మనం ఏం చూపుతాం? విశ్వాసం చూపుతాం. తర్వాత ఏముండదు? పేతురు గారు అంతే. యేసు ప్రభా, నీతో పాటు నీటి మీద నడాలనుకున్నాను అన్నాడు. అయితే నడు అన్నాడు ప్రభు. గబగబా సముద్రంలోకి దిగాడు పడవ నుంచి.
యేసయ్య వెంబడి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మునిగిపోయాడని రాయబడింది. మునిగిపో సాగాడని రాయి. ఎందుకు మునిగిపో సాగాడు? అక్కడికి వెళ్ళేటప్పటికి నేను నీటి మీద నడిచేస్తున్నాను నేనంటావా అంటే నేను ఇంత బరువు కాదా, ఇంత తేలిగ్గా నడిచేస్తున్నానేంటి అనుకునేటువంటి ఒక అల్ప విశ్వాసం అతనిలో వచ్చింది. అంతేకాదు, అతడు ఏం చూశాడని రాయబడ్డది అక్కడ, గాలిని చూచి మునిగిపోసాగాను. దేన్ని చూచాడు? ఎవరిని చూడడం మానాడు? ప్రారంభంలో ఎవరిని చూస్తాం? యేసు ప్రభువా నీవే సర్వస్వం అనుకుంటాం. ఆ తర్వాత కొంచెం కొద్దో గొప్ప స్థితిగతులు మారుతాయి. తర్వాత ఎవరితో పని లేదు మనకి, దేవునితో పని లేదు చాలామందికి. కనుక ఈ రాత్రి మనం చెప్పుకునేది ఏంటంటే, విశ్వాసం అనే డాల్ కావాలట. ఏం కావాలా? విశ్వాసం విషయంలో ఏం పడిపోకూడదు, నమ్ముకుంచాం అంతే, నమ్ముకుంచాలి. మనం నమ్మికుంచిన తర్వాత ఆ నమ్మిక తప్పిపోకున్నట్లుగా మనం ఏం చేసుకోవాలా, కాపాడుకోవాలంతే. సమాజ మందిరపు అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ము అన్నాడు ప్రభు. నమ్ము, నువ్వు నమ్మితే నీకు సమస్తము సాధ్యమని అన్నాడు ప్రభుని అంటాడు సమాజ మందిరపు అధికారి, ప్రభువా నేను నమ్మిక తప్పిపోకున్నట్లు నా కొరకు మీరేం చేయండి, ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ఏం తప్పిపోకూడదు? నమ్మిక మనం తప్పిపోకూడదు. విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలా. మన విశ్వాసంతోనే ముందుకు వెళ్ళాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యమంట. దేవునికి మనం ఇష్టలుగా ఉండలేమంట. ఏమి లేకపోతేనా విశ్వాసం కావాలా. అబ్రహాము శారాములకు దేవుడు చెప్పినటువంటి మాట వాళ్ళు నమ్మారు. దాని కొరకు ఏం చేశారు తెలుసా? ఆశతో కనిపెట్టారు. 25 సంవత్సరాల తర్వాత ఆ కార్యాన్ని వారు పొందుకోగలిగారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. విశ్వాసంలో సన్నగిల్లారా, వారు విశ్వాసాన్ని ఏం చేసుకున్నారో కాపాడుకున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి విశ్వాసం అనే డాలు కావాలి. చివరిగా ప్రార్థన అనే దివిటి ప్రతిరోజు వెలిగించాలట. ఇది ఎప్పుడు ఏమవ్వకూడదట, ఆరిపోనివ్వకూడదట. ఏది ఆరకూడదు? ప్రార్థన అనేటువంటి దీపం ఏమవ్వకూడదట, ఆరకూడదట, ఆరకూడదట. ఆ దివిటి నిత్యము మన ఇంటిలో వెలుగుతూ ఉంటే ఇంటిలో ఉన్న చీకటంట బయటికి పారగొట్టబడుతుందట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దీపము వెలిగించాల. దీపం వెలిగించి చాలామంది కొంచెం కింద, మంచం కింద, తట్ట కింద వేస్తున్నారట. ఉపయోగం ఉంటుందా? కాబట్టి అలా కాదు. మన ఇంటిలో మన దీపం ఏమవ్వాలా, వెలుగుతూ ఉండాలా. ఇంటిలో దీపం ఏమవ్వాలా, వెలగాల. దివిటి ఎప్పుడు ఏమవ్వకూడదో, ఆరకూడదట. ప్రార్థన అనేటువంటి దివిటి ఆరనివ్వకూడదట. కాబట్టి ప్రార్థన అనేటువంటి దివిటి ఎప్పుడు వెలుగుతూ ఉంటే ఆ చీకటిలోనికి రావాలనుకున్న సాతానంట ఆ ఇంట్లోకి రాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆడికి ఏం కావాలా, ఏం కావాలా? చీకటి కావాలా. చీకటి మనుషుడు. కాబట్టి ఎప్పుడు దీపం మారుద్దో అప్పుడు అమంతంగా వస్తాడు. ఎప్పుడు ప్రార్థన మానేస్తావో ఆ తర్వాత ఇంట్లో సోడు చేసుకునేది ఎవరికో తెలుసా? సాతానుకు సోడు దొరికేద్ది. కాబట్టి ఎప్పుడు మన ఇంట్లో దివిటి ప్రార్థన అనేటువంటి దివిటి వెలగాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎన్ని మాటలు చెప్పాను? ఒకటి, అపవాదిని ఎదిరించడానికి వాక్యం అనే ఖడ్గం కావాలి. ఏముంది? ఏం కావాలి మనకి? వాక్యం అనే ఖడ్గం. 2, విశ్వాసం అనే డాలు. 3, ప్రార్థన అనేటువంటి దివిటి ఏమవ్వాలా, మన ఇంటిలో ఎలగాలట. ఈరోజు ఏ ఖడ్గం ఉంది మన దగ్గర? పేతురు గారి వరలో మనుషులు నరికే కత్తి ఉంది. ఏముంది? పేతురు గారి వరలో ఏముంది? మనుషులు నరికే కత్తి ఉంది. అందుకే ప్రభు ఏమన్నాడు, నీ కత్తి నీ దగ్గర లోన పెట్టబ్బాయి. కత్తి పట్టుకున్నోడు ఏమవుతాడు? కత్తితో చచ్చిపోతాడు. ఈ లోక సంబంధమైనటువంటి కత్తులు కాదు మనకు కావాల్సింది. ఈ లోక సంబంధమైనటువంటి కర్రలు కాదు. ఈ లోక సంబంధమైన డాళ్ళు కాదు. మనం కడుగు ఉండవలసింది ఏ కత్తి తెలుసా? వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలట. అది మనం కలిగి ఉంటే అపవాదిని మనం వెదిరిస్తాం. కాబట్టి చివరికి ఏం రాయబడదంటే ప్రార్థన అటువంటి దివిటి ఏమవ్వాలట, నిత్యము
వెలుగుతుండాల. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 1 వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. వారితో ఉపమానం చెప్పెను, దేవునికి మైపడకయో మనుషులు లక్ష్య పెట్టుకయో ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను, కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టుకయుండునను, ఈ విధవరాలు మాటి మాటికి నన్ను తొందర పెడుచున్నదని చెప్పి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతా. ఈ ప్రార్థన అనేటువంటి దేవుటి ఆరకుండా ఉండడానికి కొరకు, ఈ ప్రార్థన చేయడానికి విసుగు రాకుండా ఉండడానికి కొరకు యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఓ ఊరిలో న్యాయాధిపతి ఉన్నాడు. అదే ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఈ విధవరాలకిని తన ప్రతివాదికిని గొడవైంది. పాపం న్యాయం తీర్చమని ఈ న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వెళ్తూ ఉంది. పొద్దున వెళ్తుంది, సాయంత్రం వెళ్తుంది, మళ్ళీ పొద్దున వెళ్తుంది, సాయంత్రం వెళ్తుంది. వస్తానంటున్నాడు కానీ అతను రావట్లేదు. అలాగని చెప్పి ఎన్నిసార్లు ఇతని దగ్గరికి తిరగను, రావట్లేదు కదా అని మానేయలేదట. అంత మాట వెళ్తుంది. ఒకరోజు అంటున్నాడు, ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఈమెకేం చేద్దాం, న్యాయము తీర్దుమని తనలో తాను అనుకున్నాడట. ఏమొచ్చింది ఆయనకి వచ్చింది విసుగు. ఎవరిని బట్టి? విధవరాలను బట్టి. విధవరాలకి ఏమి రాలేదు? విసుగు రాలేదు. యేసు ప్రభు దగ్గర మోకాల మీద పడి కన్నీళ్ళు కార్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఇసుక ఎవరికి వచ్చేలా? దేవునికి రావాలా. వెంటనే ఎన్నాళ్ళు ఇలాగ ఏడుస్తుంది, వెంటనే కార్యం చేయాలని చెప్పేసి ఆయనకి విసుగు రావాలట. అందుకని విసుగకుండా ప్రార్థన చేయడానికి కొరకే యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. కాబట్టి ముగిస్తాను నేను. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రార్థన అనే విషయంలో ఈ దివిటి ఎప్పుడు ఏమవ్వకూడదు. మన ఇళ్ళల్లో ఆరిందా చీకటి వస్తుంది. చీకటి వచ్చిందా ఎవరు వస్తారు? సైతాన్ వచ్చి కూర్చుంటుంది. కాబట్టి నువ్వు అప్పుడు ఎదిరించలేవు. అందుకని ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన అనేటువంటి దివిటి వెలుగుతూ ఉండాలి. రెండవది ఏంటి తెలుసా? ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాల. దేవుని కార్యాల కొరకు మనం ఏం చేయాలా? కనిపెట్టాల. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి అయినా తప్పకుండా నా జీవితంలో ఆయన వాగ్దానాన్ని ఏం చేస్తాడో నెరవేరుస్తాడు. మాటిచ్చిన దేవుడు నా జీవితంలో తప్పడు అనే ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఒక నిరీక్షణ మనకు అవసరం. ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ మనకు లేకపోతే దేవుని కార్యాలు మనం అనుభవించలేం, దేవుని కార్యాలు మనం చూడలేం. ఏం కావాలా? నిరీక్షణ మనకు కావాలి. ఈరోజు కాదు, తప్పకుండా మరుసటి రోజైనా నేను ఆ కార్యాన్ని పొందుతాను, చూస్తాను అనేటువంటి నిరీక్షణ మనకు అవసరం. అందుకే అబ్రహాం శారాల కోసం మీకు జ్ఞాపకం చేశాను. దేవుని కార్యం కొరకు ఎన్ని సంవత్సరాలు కనిపెట్టారు? వాళ్ళు 25 సంవత్సరాలు కనిపెట్టారు. ఆది అపోస్తలులు యెరూషలేము మేడగదిలో దేవుని కార్యం కొరకు ఎన్ని దినాలు కనిపెట్టారో? ఎన్ని దినాలండి? 10 రోజులు. 9 రోజులు అయిపోయింది. 10వ రోజు ఉదయం ఆ కార్యాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని కార్యాల కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ఆశతో మనం కనిపెట్టాలా, ఎదురు చూడాలా. ఈరోజు చాలామంది నిరీక్షణ ఉంచలేకపోతున్నారు, కనిపెట్టలేకపోతున్నారు. దేవుని సందులో నిరీక్షణ కలిగి ఏం చేయలేకపోతున్నారు? ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆది అపోస్తలులు దేవుని మాటకి లోబడ్డారు. యెరూషలేము మేడగదికి వచ్చారు. అపోస్తలుల కార్యములు మీరు 1వ అధ్యాయం 4వ వచనం కానీ చూస్తే వాళ్ళందరూ మేడగదికి వచ్చారు, కనిపెట్టారు దేవుని కార్యం కొరకు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వాళ్ళు ఏకంగా 10 రోజులు దేవుని సన్నిధి విడవకుండా దేవుని కొరకు ఆశతో ఎదురు చూచారు. దేవుని కార్యాన్ని వారు అనుభవించారు.
యేసుక్రీస్తు ప్రభువారు ఏదో ఒక రోజు తప్పకుండా దేవాలయానికి తీసుకుని రాబడతారు. ఆయన చూడాలని ఆశతో రేయింబగలు ఉపవాస ప్రార్థన చేసి ఎదురు చూసిందట ఒక సహోదరి. ఎన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉంది? జ్ఞాపకం వస్తుందా మీకు? అన్నటువంటి పవక్త్రి ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకో. 84 సంవత్సరాలు దేవాలయంలో ఉంది, దేవుని విడవలేదు, దేవుని కొరకు ఎదురు చూసిందట. ఒకానొక గడియలో సుమియోను అనేటువంటి దైవజనుడు కూడా ఆ ప్రభు యొక్క రాకడ కొరకు చిన్నప్పుడు ఆ రాకడ కొరకు ఏం చేశాడని ఉంది, ఎదురు చూచాడట. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువుని యోసేపు మరియాలు ఎత్తుకొని ఆ బిడ్డను దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు ఆ బిడ్డను ఎత్తుకొని సుమియోను ప్రభుని స్తుతించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకంటే ఆయన చూచే వరకు మరణం రాదని ఒక ప్రవచనం ఉందంట ఆయనకి. ఇప్పుడు ఎవరిని? యేసు ప్రభుని చూచి అంతవరకు ఏం రాదు, నీకు మరణం రాదు. వృద్ధాప్యం వచ్చేసింది, నిండి వృద్ధాప్యం వచ్చింది, కానీ ప్రవచనం ఉంది ఆయనకి. ఆ రోజు యేసు ప్రభుని తీసుకుని వచ్చారు. ఆ ప్రభుని ఎత్తుకున్నట్ట ముద్దాడి, నాదా ఇప్పుడు సమాధానముతో నీ దాసుని పోనిమ్మని ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన చూచే అంతవరకు కూడా మరణమే ఆయనకి రాదట. ఆ గడియ కొరకు ఏం చేశాడు ఆయన? కనిపెట్టాడు. 84 సంవత్సరాలు ఆవిడ కనిపెట్టింది. ఇలా చెప్తే చాలా విషయాలు చెప్తాను, కానీ ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టగలుగుతున్నామా? విశ్వాసం ఉంచగలుగుతున్నామా? నిరీక్షణ ఉంచగలుగుతున్నామా? ఉంచగలిగితే ఆయన మనల్ని సిగ్గుపడినిచ్చే దేవుడు కాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నిరీక్షణ మనల్ని ఏం పడినవ్వదు, సిగ్గు పడనివ్వదు. చాలామంది ఏం ఉంచలేకపోతున్నారు? నిరీక్షణ ఉంచలేకపోతున్నారు, విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నారు, దేవుని కార్యాల మీద నమ్మిక ఉంచలేకపోతున్నారు. అల్ప విశ్వాసం తెచ్చుకుంటున్నారు. దాని ద్వారా దేవుని కార్యాలు ఏమైపోతున్నాయి? వారికి దూరం అయిపోతున్నాయి. కనుక ఏముండాలి? మనకి నిరీక్షణ కావాలా. కాబట్టి అపవాది సమయం తక్కువ ఉందని ఎరుగుతున్నాడు. మరి నీవు సమయానికి ఏమి ఇవ్వాలా? ఇలివియ్యి, పోనవద్దు, పాడు చేసుకోవద్దు. వాక్యానికి లోబడు, వాక్యానుసారంగా సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించాం. దేవుని సందులో ప్రార్థించుటలో, స్తుతించుటలో, ఆరాధించుటలో, ఆయన గురించి పాడుటలో, కీర్తించుటలో నువ్వెంత సమయాన్ని వెచ్చిస్తావో అంత సమయం నీకు విలువైందిగా మార్చబడుతుంది. కాబట్టి ప్రభు పనిలో మన సమయాన్ని ఏం చేయాలా? వెచ్చించాలి. వ్యర్థమైనటువంటి సంభాషణకి సమయాన్ని ఎక్కువిచ్చి విలువైనటువంటి సమయం ప్రార్థన, ఆ విలువైన సమయాన్ని తక్కువ చేసుకునే రోజులుగా ఉన్నాయి. మన ప్రార్థన తక్కువైపోతుంది. ఎవరైనా మన ఇంటికి వస్తే ఆ కవర్లు ఈ కవర్లకి సమయం ఎంత ఎక్కువ, కానీ ప్రార్థనకు తక్కువ. కాదు, ఈ మాటలకు తక్కువ, ప్రార్థనకు సమయాన్ని ఎక్కువ మనం కేటాయించుకోవాలి. ఎందుకంటే అది విలువైనటువంటి సమయం. ఆ ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని సన్నిధానంలో వాక్యాన్ని మనం వింటున్నాం. ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారంగా కాదు, కానీ వాక్యాన్ని మనం ఏం చేసేవారు ఉండాలట? గాయకొనాల. కాబట్టి సమయము కొంచెమేనని ఎవరు ఎరిగారు? సైతాన్ ఎరుగుతుంది. కానీ మనం దాని విలువను మనం తెలుసుకోలేకపోతున్నాం. మరలా వారం వెళ్దాంలే, మళ్ళా ఆదివారం వెళ్దాంలే, చూద్దాంలే అని అనుకుంటా నువ్వు పోతే ఒకరోజు నీ సన్నిధిలోకి వచ్చి ఆరాధించుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. సమయాన్ని పాడు చేసుకుంటే మరలా అది తిరిగి రాదు. దీపం ఉండగానే ఏం చక్క పెట్టుకోవాలట? ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఏదో ఒక రోజు ఈ దీపాలు ఏమైపోతాయి? ఆరిపోతాయి, ఏమి చేయలేం. కనుక వాక్యానికి లోబడదాం, వాక్యాన్ని దాచుకుందాం. మనం 3 విషయాలు చెప్పాను మీకు అపవాదిని ఎదిరించడానికి. 1, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. 2, విశ్వాసం అనే డాలు. 3, ప్రార్థన అనేటువంటి దివిటి. ఇది 3 మనం కలిగి ఉంటే రాబోయే దినాల్లో అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. నిరీక్షణ గలవారై ముందుకు సాగిపోద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ రాత్రి మేము పాటలు పాడుటలో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం.
సమయము సమీపిస్తుంది కనుక ప్రభా, ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు, వినేవాడు, ఇందులో రాయబడిన సంగతులు గైకొనేవారు ధన్యులని చెప్పావు తండ్రి. కాబట్టి సమయాన్ని విలువ మేము ఎరగలేకపోతున్నాం, కానీ సైతాను సమయం విలువ ఎరిగి ఆయన సమయము కొంచెమేనని తెలుసుకొని మహా ఉగ్రుడై మహా క్రోధముతో మా మధ్యకు దిగి వస్తున్నాడని ఆడి గురించి కొన్ని విషయాలు మాతో మాట్లాడవు తండ్రి. అపవాదిని మేము ఎదిరించాలంటే వాక్యం అనే ఖడ్గం, విశ్వాసం అనే డాలు, ప్రార్థన అనేటువంటి దివిటి మేము మేము ఉండగలిగినప్పుడే దాన్ని ఎదిరించగలుగుతామని కొన్ని విషయాలు ఈ రాత్రి మాతో మాట్లాడారు. విని విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యానికి అనుగుణంగా మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి మేలు చేయండి. వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపండి. ఇదిగో బలహీనైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవగారి తలలో కలుగుతున్న బలహీనతను స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ఆ బుల్పాపు గారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. నాగలక్ష్యం కలిగిన గాయమును కట్టండి, స్వస్థ ఇవ్వండి. అలాగే దుర్కు ప్రభ కలిగిన గాయం కట్టండి, ఇచ్చిన బిడ్డను దీవించండి. ఇక్కడికి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని మీ దేవునితో నింపి బలపరిచి మేలు చేయండి. ఎవరే ఆశతో వచ్చారు, ఎవరే కోరికతో వచ్చారు, వారు కలిగి ఉన్న ప్రతి వాంఛలు ప్రభా మీరు తీర్చండి. ఈ రాత్రి మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు పాసం చేర్చుకోండి, ప్రతిఫలం ఇవ్వండి. విపరీతమైనటువంటి ప్రభా గాల్పు, మరలా అప్పుడే మేఘం పట్టి ఉరుములు వచ్చి చాలా వాతావరణం గలిబిలిగా ఉంటుంది ప్రభా. రైతులు ఎంతో తొందరపడుతూ ఉన్నారు. వారందరినీ బలపరిచి వారు పండిన పంటలు ఒప్పుడు చేసుకోవడానికి వాతావరణం అనుకూలపరిచి మేలు చేయండి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మా విన్నపాలు, మా ప్రార్థనలు అయ్యా నీ పాసాన్ని చేర్చుకుని ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకో. ఇదిగో బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి, రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి ఇవ్వండి. ఎందరైతే నిర్లక్ష్యం కలిగి నీ సన్నిధికి రాలేకపోతున్నారో ప్రభా, వారు మేము కలిసి మరొకసారి ఆదివారం ఉదయకాల ఆరాధనలో ఆరాధించుకునే తరుణం, సమయం మా బ్రతుకులు ఇమ్మని, కుడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మికను సహవాసము, సమాధానం ఇది కూడి వచ్చిన మనందరికును, మన బిడలకును, మన కుటుంబాలకును, సంఘానికిని, గ్రామానికి ప్రభు కృప నిత్యము నిలిచియుండునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలిచునుగాక. యేసు రక్తమేచ్చ, సెలవు రక్తమేచ్చ, ప్రవేశు రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి ఎలుగనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.